ముచ్చటైన మయమరిపించే తెనాలి తేనెలూరే బెల్లం జిలేబీ అనమాట. తెలుగు ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా జిలేబీ అంటే తెనాలి, తెనాలి అంటే జిలేబీ. ఈ జిలేబీ కొరుకుతుంటే పైనంతా కూడా కరకరలాడుతూ కొరుకుతున్నప్పుడు ఆ జ్యూస్ అంటే ఆ పాకం ఉంటుంది చూసారా. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఆంధ్ర ప్యారిస్ తెనాలి పేరు చెప్పగానే మనలో చాలామంది గుర్తొచ్చేది తేనెలూరే అద్దిరిపోయే బెల్లం జిలేబీ. తెలుగు వాళ్ళలో చాలామందికి ఒక్కసారైనా ఈ తెనాలి వచ్చి ఈ జిలేబీని టేస్ట్ చేయాలనే కోరిక ఉంటుంది. ఏంటి ఇంతకీ తెనాలి జిలేబీ ప్రత్యేకత, తెనాలి జిలేబీ టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం రండి. ఇక్కడ తెనాలి అంటే జిలేబీ ఫేమస్. గత 80 సంవత్సరాలుగా తెనాలికి జిలేబీ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ప్యూర్ మినపిండితో జిలేబీ దొరుకుతుంది. ప్యూర్ బెల్లంతో, మిక్సింగ్ లేకుండా ప్యూర్ బెల్లంతో మాత్రమే చేస్తారు ఇక్కడ జిలేబీ. అదే స్పెషల్. తెనాలి జిలేబీ టేస్ట్ ఎక్కడ జిలేబీకి కూడా అన్ని చోట్ల ఉన్నా కూడా తెనాలి జిలేబీ టేస్ట్ ఎక్కడా రాదనమాట. ఎందుకంటే ఇక్కడ చెక్క పకోడీ ఒకటి, జిలేబీ ఒకటి ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళ తయారీ విధానమే వేరు. మిగతా వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. తెనాలి జిలేబీ కోసం అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి తీసుకొని వెళ్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే తెనాలి జిలేబీ కంపల్సరీ తీసుకొని వెళ్తారు. అంత ఫేమస్ అనమాట ఇక్కడ జిలేబీ. ఇక్కడ నుంచి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మా షాప్ నుంచి అయితే, మాది రవి జిలేబీ షాపు, మా షాప్ నుంచి ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ ఉంది. కొరియర్ ఛార్జెస్ వాళ్ళవి, సర్వీస్ మాత్రం ఫ్రీగా ఇస్తాం అనమాట. మా దగ్గర సన్నపూస, వాంపూస, రిబ్బన్ పకోడీ, చెక్క పకోడీ, మినప్పూస, చిట్టి కాజాలు, బాదుషా, చెక్కలు, కాకినాడ కాజా. షాపులన్నీ 7 నుంచి మా షాపు రవి జిలేబీ షాపు 7 to నైట్ 9 PM దాకా ఉంటుంది. మ్యాక్సిమం ఏదైనా ఆర్డర్స్ ఉంటే 10-10:30 దాకా కూడా ఉంటుంది. 50 kg పైన ఆర్డర్ ఇస్తే ఎక్కడికైనా లైవ్ ఇస్తాం అనమాట. జిలేబీ అక్కడికే వెళ్ళి వేసిస్తారనమాట. మీకు ఎలా కావాలంటే అలా నేతితో కానీ, లేదా పంచదారతో కానీ, బెల్లంతో కానీ, ఎలా కావాలంటే పన్నీర్ జిలేబీ. జిలేబీలో చాలా రకాలు ఉన్నాయి. మీకు ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీ 50 kg పైన ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి అక్కడికే వెళ్ళి వేసిస్తాం అనమాట. మా తాతయ్య గారు 1972 సంవత్సరంలో ఇది స్టార్ట్ చేశారండి. రంగు జిలేబీ ప్రాముఖ్యత ఆయన తీసుకొచ్చింది. ఆయన పేరు రామయ్య. గుడ్ నేమ్ తెచ్చుకున్నారు. ఎలా అంటే జిలేబీ రామయ్య. ఎవరైనా మమ్మల్ని జిలేబీ రామయ్య గారు మనవరాలా అని నన్ను అడుగుతారు. అంత ప్రాముఖ్యత ఆయన తెచ్చుకున్నారు. క్వాలిటీలో ఏ రోజు కూడా వాళ్ళు నేర్పిన విలువలతోటే మేము ఏ రోజు కూడా నేను కాంప్రమైజ్ అవ్వను. చక్కగా మంచి అన్ని మంచి రకాలు వాడతాము. బెల్లము, నాణ్యమైన బెల్లము, నాణ్యమైన ఆయిలు, నాణ్యమైన పిండి రకాలు, అన్ని చక్కగా వాడతామండి. మామూలుగా జిలేబీ ఇదివరకు ఒక రకమే ఉండేది. ఆ రకం ఏంటంటే నల్ల బెల్లం ఉండేది ఫస్ట్లో. ఆ నల్ల బెల్లం కాకుండా రంగు బెల్లంతో జిలేబీని ప్రాముఖ్యత తెచ్చుకొచ్చింది జిలేబీ రామయ్య గారు. దాని తర్వాత మళ్ళీ నల్ల బెల్లం వచ్చింది. తర్వాత ఇంకా చెప్పాలంటే మన తెనాలి ఫేమస్ అంటే జిలేబీ. మన తెనాలిలో స్పెషాలిటీ ఏంటంటే 3 కాలువలు, వైకుంఠపురము, గంగానమ్మ తల్లి, వాసవి అమ్మవారు. ఇవి మన తెనాలి స్పెషాలిటీ. వాళ్ళు మళ్ళీ జిలేబీకి కూడా అంతే ప్రాముఖ్యత వచ్చింది. వాటితో పాటు జిలేబీ తర్వాత స్పెషల్గా చెప్పాలి అంటే చెక్క పకోడీ. ఫస్ట్ అయితే జిలేబీ. ఏమైనా చెకోడీలైనా, మైసూర్పాకులైనా, జాంగ్రీలైనా, ఏమైనా చెక్కలైనా, వెన్నుండలైనా ఏవైనా సరే ఇళ్లలో చేసుకుంటామో, స్వీట్ షాపుల్లో దొరకటమో జరుగుతుంది. కానీ జిలేబీ మాత్రం స్పెషల్. ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ స్పెషల్ అంటే ఫస్ట్ ఇంకంతే. తెనాలికి ఇంకంతే ఫస్ట్. మా నాన్నగారు బాబు వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ అమ్మాయిని నేను, వాళ్ళిద్దరు చేశారు. వాళ్ళిద్దరు లేరు ప్రజెంటు. నేను వాళ్ళ దీవెనలతోటి, దేవుడి దయతోటి నేను కూడా కష్టపడి చేసుకుందామని
వచ్చాను, చేసుకుంటున్నాను. బాబాయ్ నమస్తే, ఏం పేరు బాబాయ్ మీ పేరు? జిలేబీ రాముడు అంటారండి. వెంకటరామంజన్ అసలు పేరు. షాప్ పెట్టి 50 సంవత్సరాలు అయింది. ఇది 51వ సంవత్సరం, 1972లో పెట్టారు. జిలేబీ అంటే అన్ని ఊర్లో పందా జిలేబీ వేస్తారు, ఓన్లీ మన తెనాల్లోనే జిలేబీ బెల్లం వేస్తారు. అది మెయిన్, కంటిన్యూగా వేస్తారు మెయిన్. మిగతా ఊర్లో ఒకేసారి 10 కిలో 20 కిలో వేసి సాయంత్రం దాకా అమ్ముతారు. మన పొద్దున్నే 8:30 నుంచి నైట్ 9:30 దాకా ఎనీ టైం జిలేబీలో కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అది మెయిన్. అది మిగతా ఊర్లో అనుకో ఒకేసారి వేసేసి సాయంత్రం జిలేబీ అమ్ముతూ ఉంటారు. మన ఊర్లో ఏంటంటే ఎప్పటికప్పుడు వేడివేడిగా ఏది అటు ఇట్లు వేడివేడిగా తిన్నట్టు తినొచ్చు. కంటిన్యూటీ మెయిన్. ప్లస్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా సరికేస్తాం, పాకంగాని ఫ్రెష్గా పడుతుంటాం. అది మెయిన్. ఏంటంటే బియ్య పిండి మైదా వేస్తాము, శనగపిండి అదే మామూలుగా ఏ పిండి వాడాం. బెల్లం కూడా కర్ణాటక వచ్చింది, తాడేపల్లి కూడా 2 కలిపి బెల్లం మిక్సింగ్ చేస్తాం. మాండ్యా బెల్లం వచ్చింది, అదిను ఇది వచ్చింది. తర్వాత ఇక్కడ నల్ల బెల్లం వాడతాం, అది కూడా ఫేమస్. వీధి వీధి అంటే ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్నాం కదా, అదే కంటిన్యూ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నాం. అది అది మెయిన్. అది ఎందుకంటే మిగతా చోట్ల ఒకసారి వేసేసి ఇలా కంటిన్యూ బేరం ఉండదు కదా. ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం, మన కంటిన్యూ వెళ్ళిపోతుంది. ఎక్కువ విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి, వైజాగ్, ఢిల్లీ దాకా వెళ్తుంటాయి. అది ఫారిన్ కూడా వెళ్తుంటాయి. సన్నకార పూస, లవపూస, బూందీ, చెక్కపొక్కటి ఫేమస్. మాకు జిలేబీ తర్వాత ఎక్కువ సేల్ ఇది. ఎందుకంటే ఇది శనగపిండి తగలదు, బియ్యపిండి మైదా అల్లం పచ్చిమిర్చి. ఇదేమో వాము చక్రాలు, వాము వేస్తాం. శనగపిండి బియ్యపిండి మిక్సింగ్, ఇది రిబ్బన్ పొగడి అంటారు. శనగపిండి బియ్యపిండి మిక్సింగ్. రవితేజ జిలేబీ గురించి చెప్పాలంటే మన తెలుగు భాష చేసుకున్న అదృష్టం ఏంటో పద్యం. ఆ పద్య రూపంలో చెబుతూనే ఉన్నానండి. మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారి నల్లే సజ్జ కంకి కన్నా, చక్కెర తెగ పోసి వండిన పాల బువ్వ కన్నా, అలటి పెరతేనియల కన్నా, ఆమనితరి కొసరి కూసెడి కోయిల కోత కన్నా, ముద్దులొలికెడి ప్రియురాలి మోము కన్నా, తీయనైనది ఎయ్యది అదే రవితేజ బెల్లం జిలేబీ. 1971లో మధ్యవాడలో డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత డ్యూటీల మీద నేను తెనాలి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా 72 నుంచి కూడా ఈ తెనాలిలో ఈ బెల్లం జిలేబీ అంటే చాలా ఫేమస్. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము తెనాలి ఏదో ఫంక్షన్ మీద వచ్చాం. ఫంక్షన్ మీద వచ్చిన తర్వాత రవి స్వీట్స్లో ఇక్కడ బాగుంటుందని మళ్ళీ అందరూ ఎంక్వైరీ చేయించడం జరిగింది. దీనికి ముందు గాను మేము ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇల్కొట్లో జిలేబీ తీసుకుని విజయవాడ వెళ్తాక గాను వచ్చాం. మేము విజయవాడ నుంచి వచ్చామండి తెనాలి జిలేబీ కోసం. ఈ జిలేబీ ఇక్కడ చాలా ఫేమస్, దానికోసం ప్రత్యేకంగా అక్కడి నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం కంపల్సరీ ఇది వచ్చిన వల్ల ఇది తీసుకెళ్తాం. తెనాలి ఫేమస్ అండి బాగా. ఏ పనికి వెళ్ళినా ఇటు వచ్చినా ఇక్కడ ఆగి తీసుకెళ్లాల్సింది. నెంబర్ 1. ఇది అన్ని పెళ్ళిళ్ళకి కూడా ఇక్కడి నుంచి ఆర్డర్ ఇస్తాం. మాకు విజయవాడ అయినా సరే, నాగలంగా ఈ ఏరియా మొత్తం ఇక్కడి నుంచి ఆర్డర్స్ వెళ్తాం. ఈ కొట్టు అందులో బాగా ఫేమస్. మాది విజయవాడ అండి, కానీ తెనాలికి ప్రత్యేకంగా ఈ జిలేబీ కోసం వచ్చామండి. రవితేజ స్వీట్స్లో జిలేబీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడు తెనాలి వచ్చినా కానీ మేము ఈ జిలేబీ తినడం కోసం ప్రత్యేకంగా వస్తాం. ఇక్కడ ఎన్నో షాపులు ఉన్నాయి, 10-20 షాపులు ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఫేమస్. రవితేజ స్వీట్స్లో ఈ జిలేబీ తినడానికి అసలు ఎప్పుడు వచ్చినా ఇది మేము కేజీ 2 కేజీలు తీసుకెళ్ళి మేము తింటమే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరికీ తీసుకెళ్ళి పెట్టి వాళ్ళకి అడ్రస్లు కూడా చెప్పి మరీ పంపించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ తెనాలికి జిలేబీ చాలా ఫేమస్ అండి. ఒకప్పుడు డ్రామా ఆర్టిస్టులు, సినిమా యాక్టర్లు ఫేమస్. అలాగే ఇప్పటికీ ఈ జిలేబీ మాత్రం వన్ తగ్గలేదు. సినిమా యాక్టర్ల సంగతి ఎట్లా ఉన్నా జిలేబీ మాత్రం ఎక్సలెంట్, వండర్ఫుల్. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మీరు ఏ ఊరు నుంచి అయినా, వెస్ట్ గోదావరి కాదు ఉత్తరాంధ్ర నుంచి కూడా తెనాలి దాకా వచ్చి జిలేబీ తినాలనిపిస్తుంది. అందరు రండి, జిలేబీ తినండి, ఎక్సలెంట్. ముచ్చటైన మయమరిపించే తెనాలి తేనెలూరే బెల్లం జిలేబీ అనమాట. ఈ తెనాలిలో 2 రకాల జిలేబీలు చాలా బాగా ఫేమస్. ఒకటి రంగు వేసిన బెల్లం జిలేబీ, రంగు లేని బెల్లం జిలేబీ అనమాట. ఈ 2 జిలేబీలకు చాలా
ప్రత్యేకత అలాగే చాలా ప్రాముఖ్యత ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు మంచి హిస్టరీ కూడా ఈ తెనాలి జిలేబీకి ఉంది. ఈ తెనాలి ప్రాంతంలో జిలేబీకి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. తెనాలిలో జిలేబీ ఫేమస్ అయినట్టు తెలుగు ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా జిలేబీ అంటే తెనాలి, తెనాలి అంటే జిలేబీ ఇలా నాటుకుపోయింది ఎప్పటి నుంచో. ఎందుకంటే ఇక్కడ కేవలం ఏదో ఈరోజు ఈ తెనాలిలో ఈ జిలేబీ షాపులు పుట్టుకురాలేదు. దాదాపు 3 తరాలుగా ఇక్కడ జిలేబీ వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళంతా కూడా. 3 తరాల నుంచి కూడా, అంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ తండ్రులు, ఇప్పుడు వాళ్ళ తరం, వీళ్ళంతా కూడా ఈ జిలేబీని, అందులోని నాణ్యమైన జిలేబీ, తెనాలిలోనే ఇంత మంచి పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక మంచి నాణ్యతతో కూడిన పిండిలతో ఈ జిలేబీని అనేది వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. అందులోని అంటే చాలా చోట్ల జిలేబీ అనగానే పంచదారతో చేసే జిలేబీనే మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. బట్ ఇక్కడ తెనాలిలో మాత్రం బెల్లంతో, అంటే అటు రంగు బెల్లం, రంగు లేని బెల్లంతో కూడా ఇక్కడ తయారు చేయడం వల్ల జనరల్గానే బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే బెల్లంలో మంచి ఐరన్ గుణాలు, లేకపోతే ఇంకా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో రకాలు పోషకాలన్నీ కూడా బెల్లంలో ఉంటాయి. ఆ బెల్లంతో తయారు చేసిన ఈ బెల్లం జిలేబీకి చాలా మంచి క్రేజ్. అంటే ఎంత మంచి క్రేజ్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా కూడా చాలా ఇష్టంగా ఈ తెనాలి జిలేబీని చాలా ప్రేమగా ఆప్యాయంగా తింటూ ఉంటారు. కేవలం తెనాలి వాళ్ళు మాత్రమే కాదు, తెనాలికొచ్చి అంటే చాలామంది, అంటే ఏదైనా బయట ప్రాంతాల నుంచి తెనాలికి ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా ఒక అర కేజీయో, కేజీయో, 2 కేజీలో ఎంతో కొంత జిలేబీని తీసుకెళ్ళి వాళ్ళ స్నేహితులకి, బంధువులకి, ఇంట్లో వాళ్ళకి పెట్టి మురిసిపోతుంటారనమాట. తెనాలి జిలేబీకి అంత క్రేజ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఇకపోతే ఇక్కడ తెనాలిలో అయితే ఒక వీధి అంతా కూడా బెల్లం కొట్ల జిలేబీ వీధి అని పిలుస్తారంటే ఈ జిలేబీకి ఎంత ప్రత్యేకత, ఎంత ప్రాముఖ్యత తెనాలిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా కష్టపడి, అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా జిలేబీ వేస్తూనే ఉంటారనమాట. ఉదయం దాదాపు 7:30-8 నుంచే వీళ్ళ షాపులు అనేవి ఓపెన్ చేస్తారు. అప్పటి నుంచి అంటే వీళ్ళు మిగతా స్వీట్స్ అన్నీ రెడీ చేసుకుంటారు. మిగతా స్వీట్స్, హాట్స్, చాలా రకాల హాట్స్ ఉన్నాయి, రకరకాల స్వీట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా క్వాలిటీగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ కూడా బయట కంటే కూడా ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ జిలేబీ వేసేది కూడా ఆ సన్నని సెగ మీద, అంటే ఎంత చక్కగా ఆ సెగ కుదురుతుందో ఆ సెగ మీదే బాగా వేయించి సమపాలల్లో కలిపినటువంటి ఆ బెల్లం పాకంలో వీటిని ఇలాచీ పౌడర్ కూడా ఆ పాకంలో కలుపుతుంటారు. దాంట్లో ముంచి తేలుస్తారనమాట. అప్పుడు ఇదిగో ఇట్లాంటి పాకం కారుతూ ఉన్న ఈ జిలేబీ కస్టమర్ల చేతికి వస్తుందన్నమాట. ఇదైతే మనం రెగ్యులర్గా ఇళ్లలో వాడే బెల్లం జిలేబీ అనమాట. ఇదైతే నల్ల బెల్లం జిలేబీ. 2 బెల్లం జిలేబీలు కూడా ఈ తెనాలిలో చాలా బాగా ఫేమస్ అనమాట. ఈ రెండింటి కాస్ట్ ఒకటే. 100 గ్రాములు 20 రూపాయల నుంచి కేజీ 185 రూపాయల దగ్గర వీళ్ళు క్వాంటిటీ అయితే వీళ్ళు సప్లై చేస్తుంటారనమాట. ఆహా, ఫస్ట్ టైం తెనాలి బెల్లం జిలేబీ తింటున్నాను అనమాట. నేను చాలా సందర్భాల్లో చాలా రకాల జిలేబీలు, ఎస్పెషల్లీ మా ఊర్లలో జిలేబీ పేరు చెప్పగానే సంతల్లో జరిగే జిలేబీలే గుర్తొస్తుంటాయి. తెనాలి జిలేబీ తింటుంటే అసలు జిలేబీ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఈ జిలేబీ కొరుకుతుంటే పైన అంతా కూడా కరకరలాడుతూ, కొరుకుతున్నప్పుడు ఆ జ్యూస్ అంటే ఆ పాకం ఉంటుంది చూసారా, బాబా దాన్ని అయితే వర్ణించలేమన్నమాట. వర్ణనాతీతం అనే పదం కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నమాట. అద్భుతమైన రుచి. అందులోకి ఆ ఇలాచీ పౌడరు ఫ్లేవరు, ఆ బెల్లం పాకం తీయదనం, బాబా. ఇది నల్ల బెల్లం జిలేబీ అనమాట. ఇదైతే మన ఇళ్లలో మామూలుగా వాడే బెల్లం జిలేబీ. నల్ల బెల్లం ఉంటుంది కదా, ఆ నల్ల బెల్లంతో స్పెషల్గా తయారు చేస్తారు. రేట్ అయితే ఒకటే ఇక్కడ. అది డిఫరెంట్ ఫ్లేవరు, ఇది డిఫరెంట్ ఫ్లేవరు, కానీ టేస్ట్ మాత్రం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అంత అద్భుతంగా ఉన్నాయి ఈ తెనాలి జిలేబీ. అందుకే ఎవ్వరు తెనాలి వచ్చినా కంపల్సరీ బయట ప్రాంతాలు చాలా ఊర్ల నుంచి ఇక్కడ వస్తుంటే, మేము విజయవాడ నుంచి వచ్చాం, లేకపోతే మేము గుంటూరు నుంచి వచ్చాం, లేకపోతే మేము రాజమండ్రి నుంచి వచ్చాం, ఇక్కడి నుంచి తెనాలి జిలేబీ తీసుకెళ్తాం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అందరూ కూడా. ఇంత మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి తెనాలి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది జిలేబీకి.
తెనాలిలో ఈ జిలేబీ కొట్ల బజార్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది సత్యనారాయణ టాకీస్ రోడ్డు. కొత్తగా ఈ రోడ్డుకి కొనిజేటి రోషయ్య మార్గం అని ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఇదైతే చాలా ఫేమస్ ఏరియా అనమాట. తెనాలి మిడిల్లో ఉంటుంది గట్టుగా. చాలా బాగా ఫేమస్ అయిన ఏరియాలో చాలా బాగా ఫేమస్ తెనాలి జిలేబీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ సుమారు ఈ రోడ్లో ఒక 5 షాపుల వరకు ఉంటాయి. అన్ని షాపుల్లో కూడా జిలేబీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తరతరాలుగా వాళ్ళ వంశపారంపర్యంగా ఈ జిలేబీని అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఈ టేస్ట్ని. కేవలం వీళ్ళ దగ్గర జిలేబీ మాత్రమే కాకుండా రకరకాల స్వీట్స్, ఎన్నో రకాల హాట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళకి అంటే కేవలం ఇక్కడ సేల్ చేయడమే కాదు, దూర ప్రాంతాలకు కూడా కొంతమంది అయితే పంపిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఎవరైనా ఫంక్షన్లకి వాటికి కూడా ఆర్డర్స్ ఇచ్చినా, లేకపోతే పెళ్ళిళ్ళు అట్లాంటి ఫంక్షన్ ఉన్నా అక్కడికి వచ్చి కూడా లైవ్లో జిలేబీ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఇక్కడ కొంతమంది అయితే ఆ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది. కొన్ని షాపుల వాళ్ళు అయితే కేవలం ఇక్కడ వరకే చేస్తుంటారనుకుంటాను. బట్ ప్రతి చోట కూడా జిలేబీ మాత్రం టేస్ట్ అదిరిపోయింది అంతే. ఓవరాల్గా ఇక్కడ రేట్ల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100 గ్రామ్స్ జిలేబీ అయితే 20 రూపీస్, పావు కేజీ అయితే 50 రూపాయలు, అర కేజీ అయితే 90 రూపాయలు, ముప్పావు కేజీ అయితే 135, 1 కేజీ జిలేబీ అయితే 180 అనమాట. జనరల్గా మనం బయట ఏ స్వీట్ కొనాలనుకున్నా కేజీ స్వీటు 250, 300, 350, 400 అలా పైకే ఉంటాయి. బట్ మంచి క్వాలిటీ, మంచి ట్రెడిషనల్, ఒక ల్యాండ్ మార్కు సిగ్నేచర్ ఐటమ్ అయినటువంటి తెనాలి జిలేబీ మాత్రం కేవలం 200 కంటే తక్కువ 185 రూపాయలకే మంచి తేనెలూరే తెలుగు తెనాలి జిలేబీ మాత్రం అవైలబుల్గా ఉందన్నమాట. ఇది ఓవరాల్గా తెనాలిలో తెలుగువారి నోరు ఊరించే బెల్లం జిలేబీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.